ఈరోజు వీడియోలో వేడివేడిగా మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా మన బజ్జీలు వేసుకునే క్వాంటిటీకి సరిపడా శనగపిండి వేసుకుని అందులో 1 స్పూన్ వరిపిండి, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వాము, వేడివేడి ఆయిల్ కూడా వేసుకుని వాటర్ తక్కువగా యాడ్ చేసుకుంటూ బజ్జీల కోసం గట్టిగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్నాక మిర్చీలకు ఘాట్లు పెట్టుకుని లోపల వాము, ఉప్పు పెట్టుకుని మనం కలుపుకున్న శనగపిండిలో ముంచి ఇలా బజ్జీలా వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి బజ్జీ గుల్లగా రావడం కోసం ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే బజ్జీలు వేసుకోవాలండి. అలాగే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయాలి. ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే బజ్జీ లోపల వరకు ఉడుకుతుందండి. ఇందులో మనం సోడా ఏమీ యాడ్ చేయకూడదండి. వేడివేడి ఆయిల్ వేసాం కదా, దానివల్ల గుల్లగా వస్తాయండి బజ్జీలు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకుని బజ్జీకి మధ్యలో ఘాట్లు పెట్టుకుని కట్ చేసుకున్న ఆనియన్స్లో ఉప్పు, కారం వేసుకుని నిమ్మరసం కూడా వేసి కలిపి ఇలా పెట్టుకుంటే బాగుంటాయండి మధ్యలో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోయి స్నాక్ ఐటెం కదండి, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.